బీఆర్ఎస్ జెండా గద్దెలకు మేడారం గద్దెలకు ఉన్నంత శక్తి ఉందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ గద్దెల జోలికి వస్తే మాడి మసవుతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను సమాధి చేస్తాననుకోవడం భ్రమ మాత్రమేనని, ఆయన మంత్రులే చివరికి ఆయనకు సమాధి కట్టే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తున్న రాజకీయ దాడులు బీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేస్తున్నాయన్నారు. ఇక ప్రజల్లో బీఆర్ఎస్ పై నమ్మకం పెరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలే దీనికి కారణమన్నారు. రాజకీయ పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అని స్పష్టం చేశారు. మన చంద్రబాబు నాయుడు సంకలం చూడటానికి నువ్వు రంగం సిద్ధం చేసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఒక్కసారి మరి పల్లెత్తు మాట బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ అందరు కలిసి ఒక్కసారి ఫుల్ అని ఉంచారు, ఎక్కడికో కొట్టుకో పరిస్థితి ఉంటుంది. అది ఒకటేమో ఆ మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే, ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి, రాజ్యాంగ పరిధిలో ఉండి, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే ముఖ్యమంత్రిగా ఉంది. నిన్న సంఘ విద్రోహులు మాట్లాడినట్టు బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూర్చండి అని చెప్పేసి మాట్లాడారు. బీఆర్ఎస్ గద్దెలంటే అవి సమ్మక్క సారలమ్మ గద్దెలతో సమానం. వాటి ముట్టుకుంటే, ఆ గద్దెలను ముట్టుకుంటే భస్మం అయిపోతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఎవరైనా రేవంత్ రెడ్డి కానీ, కళ్యాణ్ శ్రేయర్ కానీ, లేదా కాంగ్రెస్ తొత్తులు ఎవరైనా కనుక బీఆర్ఎస్ పార్టీ గద్దెల దగ్గరికి వస్తే మాడి మష అయిపోతారని చెప్పేసి, అది సమ్మక్క గద్దెలకు ఎంత పవర్ ఉందో, 60 లక్షల సభ్యత్వంతో తయారైన గద్దెలవి. మొత్తం ఒక గద్దె అంటే